పిచ్చి నా కొడక. మాకు అలవాట్లేదు రా, పీకే అలవాట్లేదు. ఆ పీకే అలవాటు, పీకించుకునే అలవాటు వానికే ఉంది కావచ్చు. సో వానికి తుప్పలు ఎక్కువ పెరుగుతాయి కావచ్చు. సో మరి వాని ఎడ పీకుతాడో పీక్ మనం. వచ్చిండు కదరా మొన్న అసెంబ్లీకి వచ్చా కదా, పరిగికి వచ్చిండు కదా హెలికాప్టర్లో. ఏం పీకిండ్రా? ఎప్పుడు పెట్టినరా వాడు పార్టీ? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పీకిండ్రా? టీడీపీ ఓట్లని నాయాన్ని సంకల్ గుద్దుకుంటే అయిపోయిందారా? నిజంగా పీకేది ఉంటే ఆడ ఇండిపెండెంట్ పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం ఎంతమంది గెలుస్తారు నీ జనసేనలు. పిచ్చి నా కొడక. ఆడ వీకింది లేదు, ఈడ వీకేది లేదు, ఈడ గతంలో వీకింది లేదు, ఇప్పుడు వీకింది లేదు. అయినా సరే పోటీ చేయరా మేము వద్దా అంటలే. ఓకే, అందుకే అన్న పెద్దలు చదువుకోమని చెప్పేది. అసలు నువ్వు భారతదేశంలో ఉన్నవన్నా పవన్ కళ్యాణ్ ఏం పీకాడని మాట్లాడుతున్నావు. నువ్వు భారతదేశంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఏం పీకారో నీకు అర్థమవుతుంది. అందుకే అన్న చిన్నప్పుడు బడికి వెళ్తే కొంచెం జ్ఞానం వచ్చేది. కెమెరా ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలిసేది. ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలిసేది. 2021 జానపద కళాకారుడు కిన్నెర మొగలైకి 2 లక్షల సహాయం చేశాడు తెలుసుగా. 2020 హైదరాబాద్ వరద బాధితులకు ₹1 విరాళం ఇచ్చాడు తెలుసుకో. 2024 తెలంగాణలో మళ్ళీ వరదలు వచ్చినప్పుడు ఇంకో ₹1 విరాళం ఇచ్చాడు గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఆయన వ్యక్తిగతంగా చేసిన సహాయాలు. ఆయన సొంత డబ్బుతో. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు హనుమాన్ టెంపుల్కి టీటీడీ తరపున 30 కోట్లు ఇప్పించాడు తెలుసుకో. ఒక అవినీతి మరకలేని స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవి తెలుసుకోవడానికి డిగ్రీలు అవసరం లేదన్న, జనరల్ నాలెడ్జ్ అంతే. నువ్వు చదువుకొని ఉంటే బాగుండేది. ఆయన తెలంగాణలో పోటీ చేసినప్పుడు నీకు నచ్చితే ఓటే లేకపోతే లేదు. కెమెరా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగొద్దన్నా. అయినా నువ్వు చదువుకొని ఉంటే బాగుండేదన్నా. ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు గుర్తుపెట్టుకో. కనీసం 5వ తరగతి వరకు నువ్వు చదువుకొని ఉంటే బాగుండేదన్నా. జై హింద్.